నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బరువు తగ్గడానికి ఏం చేయాలి, పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి, వీర్య కణాలు లేకున్నా పిల్లలు పుడతారా, విశ్రాంతి తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుందా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. బరువు ఎలా తగ్గాలి? ఈ ప్రశ్నకు చాలా మంది తిండిని తగ్గించమని సలహా ఇస్తారు. రోజు వ్యాయామం చేయమని చెప్తారు మరికొంతమంది. డైటింగ్ చేస్తే ఫలితం ఉంటుందని చెప్తారు ఇంకొందరు. ఇవేవి వద్దు, స్విమ్మింగ్ సెంటర్కు వెళితే చాలు తేలిగ్గా బరువు తగ్గిపోవచ్చని చెప్పేవాళ్ళు మనకు కనిపిస్తారు. నిజానికి బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడం చాలా ముఖ్యమని చెప్తారు డాక్టర్లు. బరువు తగ్గడానికి ఏం చేయాలో, ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఇప్పుడు ఇది మన పాలిట నిజంగానే ఆటం బాంబులా పరిణమిస్తోంది. చాప కింద నీరులా మెల్లమెల్లగా శరీరాన్ని వ్యాధుల కుంపటిగా మార్చేస్తోంది. కొండల్లాంటి శరీరాల్ని తగ్గించుకునేందుకు నానా రకాలుగా ఆపసోపాలు పడుతున్నారు చాలామంది. బరువు ఎక్కువగా ఉన్నామని తెలిసినప్పుడు చాలామంది మొదటగా తిండిని తగ్గిస్తారు. మరి తిండి తగ్గిస్తే నిజంగానే బరువు తగ్గుతామా? అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఒక్క పూట ఆహారం మానేయటం అనేది జనరల్గా అది ఏం చేస్తుందంటే ఇనిషియల్గా వెయిట్ తగ్గినట్టుగా ఉంటుంది, కానీ లాంగ్ రన్లో తిరిగి మనము వెయిట్ పెరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో 3 అవర్స్ కంటే ఎక్కువ మనం ఆహారం ఇవ్వకుండా ఉంటామో అప్పుడు స్టార్వేషన్ అనే మోడ్ సెట్ ఇన్ అవుతుంది మన బాడీలో. సో నెక్స్ట్ మనం తీసుకునే ఆహారం ఫస్ట్ స్టోర్ అయ్యి తర్వాత అది ఉపయోగానికి వస్తుంది. కాబట్టి మనము తీసుకున్న ఆహారం కొద్దిగా ఆహారం తీసుకున్న నెక్స్ట్ టైము అది స్టోర్ అయిపోయి మనం మళ్ళీ తిరిగి బరువు పెరగటం అవుతుంది అనమాట. ఇది యాక్చువల్గా తినకుండా బరువు పెరగటం అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో కరెక్ట్ పద్ధతి ఏంటంటే బరువు తగ్గటానికి వాళ్ళకి తీసుకునే ఆహారంలో, అంటే మనం తీసుకునే ఆహారంలో మొత్తానికి 500 మినిమం 500 క్యాలరీస్ తక్కువగా చేసుకుని తీసుకోవటం అనేది అవసరం అనమాట. ఇది ఒక 500 క్యాలరీస్ మనం ఒక లంచ్లోనో లేకుంటే ఒక డిన్నర్లోనో తినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనరల్గా చాలామంది ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ మానేయటం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ప్రతి మీల్లో కొద్దిగా కొన్ని క్యాలరీస్ తగ్గిస్తూ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 to 150 క్యాలరీస్ ఈచ్ మీల్లో కనుక మనకు తగ్గిస్తే టోటల్గా 500 క్యాలరీస్ తగ్గటం అనేది జరుగుతుంది. ఇంకో విధానం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో టోటల్గా 250 క్యాలరీస్ తగ్గించి ఎక్సర్సైజ్ ద్వారా ఒక 250 క్యాలరీస్ మనం బర్న్ చేయగలిగితే మన మెటబాలిక్ రేట్ కూడా హైగా ఉండి బర్నింగ్ కెపాసిటీ అనేది మనకి పెరుగుతుంది, స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. మోస్ట్ ఐడియల్గా మెథడ్ మనం బరువు తగ్గటానికి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కొంత మోతాదు తగ్గించటం వల్ల కొన్ని క్యాలరీస్ డౌన్ అయిపోతాయి. కొంత మరి రిగరస్ ఎక్సర్సైజ్ కాకుండా, మరీ టూ మచ్ ఎక్సర్సైజ్ కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్ చెమట పట్టేంత వరకు, చెమట పట్టిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు మనం ఎక్సర్సైజ్ చేయగలిగేంత ఎక్సర్సైజ్ చేస్తే కనుక కొన్ని క్యాలరీస్ మన బర్న్ అవ్వటము, తర్వాత ఫిట్నెస్ పెరగటం అనేది జరుగుతుంది. ఈ ఆహారంలో మార్పులు తర్వాత ఎక్సర్సైజ్ ద్వారా కరెక్ట్ మెథడ్ అనమాట బరువు తగ్గటానికి, బరువు మెయింటైన్ చేయటానికి. అయితే ఆహారంలో తీసుకునే మార్పులు ఏంటంటే జనరల్గా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది అనమాట. ఈ పిండి పదార్థం వల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిండి పదార్థాన్ని తగ్గించి ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థం, తర్వాత ప్రోటీన్ అంటే మాంసకృతులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా చేర్చితే కనుక మన డైట్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనము డైట్ కాంపోజిషన్ చేంజ్ చేస్తామో మన బాడీ కాంపోజిషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఫ్యాట్ కంటెంట్ తగ్గిస్తే కనుక ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన జాగ్రత్తలు తీసుకుంటే కనుక వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అధిక బరువు, స్థూలకాయం అనేవి మన శరీరాన్ని వ్యాధుల కుంపటిగా మార్చడమే కాదు, 10 ఏళ్లకు పైగా జీవితకాలాన్ని కూడా హరిస్తున్నట్లు బ్రిటన్లో జరిగిన ఒక తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. తిండిని తగ్గించడం, ఒక పూట మానేయడం వల్ల ఎంతమాత్రం బరువు తగ్గరు. పైగా శరీరానికి సరైన పోషణ లభించక లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. అయితే క్రమబద్ధమైన ఆహార నియమాలను పాటించడంతో పాటు
బరువు తగ్గడానికి వీలుగా రోజువారీ ఆహారంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటం అనేది చాలా అవసరం. అలాగే టైం టు టైం, అంటే టైం డిలే చేయకుండా ఎవ్రీ 3 అవర్స్కి ఏదో ఆహారం తీసుకోవటం అనేది అవసరం. అయితే ఏదో ఆహారం కదా అనేసి ఏదో ఒకటి తీసుకోకుండా ఆ తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండేటట్టుగా చూడాలి. ఫైబర్ ఉండటానికి ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయటం, లేకపోతే హోల్ గ్రామ్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ ఫైబర్ మన ఆహారానికి చేరుతుంది. అలాగే ఫ్రూట్స్ యాడ్ చేయటం వల్ల మన ఆహారానికి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది. ఉదాహరణకి మనం లంచ్ కనుక తీసుకుంటే 2 చపాతీలు, ఫర్ ఎగ్జాంపుల్ 2 చపాతీలు కొంచెం పప్పు ఆకుకూర తీసుకుంటుంటే కనుక 1 చపాతీ తీసుకుని ఇంకో చపాతీ ప్లేస్లో వెజ్ సలాడ్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్ వెజిటేబుల్ సలాడ్ కలిపి ఉన్నది కానీ, లేకపోతే వెజిటేబుల్ తర్వాత ఫ్రూట్ కలిపి ఒక చపాతీ ప్లేస్లో అవి యాడ్ చేస్తే కనుక మీ డైట్ కాంపోజిషన్ అంతా చేంజ్ అయిపోయి ఫ్యాట్ మొబిలైజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది. టైం ప్రకారంగా తీసుకోవటం, అలాగే మన తీసుకునే ఆహారం కాంపోజిషన్ చేంజ్ చేయటం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మనం కడుపు పూర్తిగా నిండే వరకు ఆగకుండా జస్ట్ ఇంకొంచెం ఒక 4-5 ముద్దలు తీసుకుంటే మనకి కడుపు నిండుతుంది అనగానే మన ఆహారాన్ని స్టాప్ చేయటం అనేది చాలా అవసరం. దీనికి మనము వాటర్ ఉపయోగించటం వల్ల అది మన ఆహారము తక్కువ మన బాడీలోకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే సలాడ్స్ మన ఆహారానికి ముందర తీసుకోవటం వల్ల కూడా మెయిన్ ఆహారం తక్కువ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆట్కిన్స్ డైట్, సౌత్ బీచ్ డైట్, 7 డే డైట్ బరువును తగ్గించే ప్రత్యేక ఆహారాలుగా చెబుతారు వీటిని. ఈ ఆహార నియమాల్ని పాటిస్తే రోజుల వ్యవధిలోనే కోరుకున్న బరువుకు రావచ్చని నిపుణులు చెబుతారు. అయితే నిర్ణీత బరువు వచ్చే వరకు ఈ ప్రత్యేక ఆహారాలను న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. బరువును తగ్గించుకునేందుకు వీలుగా రోజువారీ ఆహారంలో బాగా తినాల్సినవి, తగ్గించి తినాల్సినవి, పూర్తిగా మానాల్సినవి అంటూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైటింగ్ చేయటము, స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళటము, అలాగే క్రాష్ డైట్స్ ఫాలో అవ్వటము, మీల్ రీప్లేస్మెంట్స్, ఇట్లా చాలా రకాలటువంటి అంటే వెయిట్ లాస్ చేయడానికి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. మన ఓన్ మెథడ్స్ మనము డివైస్ చేస్తూ ఉంటాము. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆహారంలో మార్పులు అనేది చాలా అవసరం. అలాగే ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా అవసరం. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రీసెర్చ్లు చేసినా కూడా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్